హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ఉదయం ఇంకా 9 గంటలైనా కాకముందే వేణుగోపాలరావు గారు కారు వచ్చి శంకరయ్య ఇంటి ముందు ఆగింది. దొడ్లో నుంచి నీళ్లు తీసుకొచ్చి వీధి వసారా అంతా కడుగుతున్న సుందరమ్మ వాకిట్లోకి వచ్చి ఆగిన కారును చూడగానే ముఖం చిట్లిస్తూ చేస్తున్న పని ఆపి కారులోంచి దిగుతున్న వ్యక్తి ఎవరా అని నడుము మీద చేయి పెట్టుకుని తదేకంగా చూడసాగింది. రాత్రి నుంచి ఆవిడికి ఆడబడిచిపోయిన దిగులు కంటే ముక్కు ముఖం తెలియని అతనెవరో రోజా పట్ల అన్ని అధికారాలు ఉన్నట్లు ప్రవర్తించిన తీరు ఎక్కువగా గుర్తుకు వచ్చి బాధ పెట్టసాగింది. ఎవరో అతను, అందరి ముందు నలుగురు ఏమైనా అనుకుంటారనే నదురు బెదురు కూడా లేకుండా రోజా ఒంటి మీద చేయి వేసి మాట్లాడాడే, ఎంత ధైర్యం! ఇదంతా తప్పకుండా రోజా ఇచ్చిన అలిసే అయి ఉండాలి. లాభం లేదు, రోజాని ఇక నుంచి బాగా హద్దుల్లో ఉంచాలి. ఇంతవరకు జరిగిందంతా వేరు, ఇక ముందు జరగబోయేది వేరు. కారు దిగి లోపలికి వస్తున్న మనిషి రాత్రి వచ్చిన వ్యక్తేమో పట్టుకుని 4 జాడిద్దామని ఎదురెళ్ళింది. కానీ వచ్చింది అతను కాదు, ఎప్పుడూ రోజా కోసం వచ్చే డ్రైవరే. సుందరమ్మకి ఆ సమయంలో వాడిని చూసినా చిరాకే వేసింది. ఇదిగో రోజా కోసం వచ్చావు కాబోలు, మా అమ్మాయి ఇప్పుడు ఎక్కడికి రాదు, మేము చాలా కష్టంలో ఉన్నాం, నువ్వు వెళ్ళొచ్చు అంది. డ్రైవర్ క్షణం సేపు దుమదుమలాడుతున్న ఆవిడ వైపు చూశాడు. తర్వాత ఏమనుకున్నాడో ఏమో, ఆవిడ ఉనికిని గుర్తించనట్టుగా అమ్మాయి గారు అని పిలిచాడు. వాడి నిర్లక్ష్యానికి సుందరమ్మకి ఒళ్ళు మండిపోయింది. ఏమిటయ్యా, చెప్తుంటే నీకు కాదా? అమ్మాయి రావడానికి వీలేదంటే వినవేం? అప్పటికే ఎదురింటి మీనాక్షమ్మ, ఆ పక్కింటి సరోజమ్మ కారు వచ్చింది, రోజా వెళ్తుందా లేదా అని తొంగి చూడసాగారు. వాళ్ళని చూడగానే సుందరమ్మకి ఒంటికి కారం రాచుకున్నట్టు ఇంకా కలవరం పుట్టింది. అమ్మాయి గారు, డ్రైవర్ బిగ్గరగా రెండోసారి కేక పెట్టాడు. రోజా అతని పిలుపు వినిపించగానే మెల్లగా గుమ్మంలోకొచ్చి నిలబడింది. ఎర్రబడిన కళ్ళతో పీక్కుపోయిన ముఖంతో ఉన్న రోజాని చూడగానే డ్రైవర్ గతుక్కుమన్నాడు. అతనికి రోజా తల్లిపోయిన సంగతి తెలియదు. రోజాని చూడగానే వరండా దగ్గరికి నడిచి, అయ్యగారు రమ్మన్నారమ్మా, మిమ్మల్ని తీసుకురాకుండా వెడితే ఊరుకోరు, మళ్ళీ పంపుతారు, నన్ను బయలుదేరి వస్తారా అన్నాడు. బయలుదేరనిస్తారా? వస్తానుండు. ఒక్క క్షణం. రోజా లోపలికి వెళ్ళింది. డ్రైవర్ సుందరమ్మ వైపు చూడకుండానే కారు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆవిడ చేతిలో చీపురు క్రింద పడేసి లోపలికి వచ్చింది. జుట్టు చిక్కు తీసుకుంటున్న మేనకోడల్ని తీవ్రంగా చూస్తూ, ఏమిటి రోజా, ఈ పూట వెళ్తావా అంది. అవునత్తయ్య. అవ్వ. సుందరమ్మ బుగ్గ నొక్కుకుంది. నలుగురు ఏమనుకుంటారో తెలుసా అంది. తలదువ్వుకుంటున్న రోజా వెనక్కి తిరిగి విరక్తి విషాదం నిండిన స్వరంతో జవాబిచ్చింది. తెలుసు, ఈ అమ్మాయికి సిగ్గు లేదు అంటారు, తల్లిపోయినా కించిత్ దుఃఖం లేదంటారు. రోజా కంఠం హఠాత్తుగా దుఃఖంతో పూడుకుపోయింది. అనని అత్తయ్య, నన్ను గురించి ఎవరు ఎప్పుడు మంచిగా మాట్లాడారు కనుక నిజంగా చెప్తున్నాను, మా అమ్మ పోయినందుకు నాకు దుఃఖం లేనే లేదు. బ్రతికినన్నాళ్ళు ఏం సుఖపడింది కాబట్టి చచ్చిపోయిందని బాధపడతాను. ఏం సోజ్యంగా మాట్లాడుతున్నావే, ఇప్పుడు నేను ఎవరు ఏమన్నారని కాస్త పరువుగా మర్యాదగా నలుగురి చేత నవ్వించుకోకుండా మసలుకోమని చెప్పడం తప్ప అది నేనంట. లేదత్తయ్య, లేదు. ఇందులో ఎవరి తప్పు ఏం లేదు. ఈ ప్రపంచంలో డబ్బు లేకుండా పుట్టడం తప్పు, అదృష్టహీనులుగా పుట్టడం ఇంకా నేరం. అలా పుట్టిన నాలాంటి నిర్భాగ్యుల పరువు మర్యాద అంటూ ప్రాకుల్లాడటం మూర్ఖత్వం, తెలివి తక్కువతనం. సరేనా? అయ్యో రామ, మళ్ళీ అలాగే మాట్లాడుతుందేం? ఇప్పుడు నిన్ను ఏమన్నానని అంత కోపం? అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టయింది. బాగానే ఉంది నీ వరస. తల్లిపోయిన దుఃఖంలో ఉన్నావు, రానంటే ఏమవుతుంది అనుకున్నాను. వాళ్ళు మాత్రం మనుషులు కాదా? ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? ఒకవేళ అర్థం చేసుకోలేని వాళ్ళైతే నువ్వు అసలు అక్కడ పని చేయడమే దండగ. 4 రోజులు రాకపోతే ఊరుకోలేని వాళ్ళకి దూరంగా ఉండడమే ఉత్తమం. సుందరమ్మ ఖచ్చితంగా అనేసింది. వాళ్ళనేమి అనకత్తయ్య, నేనే వెళ్తున్నాను. వెళితేనే నాకు హాయిగా ఉంటుంది. ఇక్కడ కూర్చుంటే నా గుండెలు పగిలేటన్ని ఆలోచనలు వస్తున్నాయి. రోజా శాంతంగా సమాధానం ఇచ్చింది. సుందరమ్మ ఇక లాభం లేదని ప్లేటు ఫిరాయించింది. రాత్రి నుంచి నువ్వు గుక్కడి మంచినీళ్ళైనా ముట్టుకోలేదు. పర్వాలేదు అత్తయ్య, నాకు అసలు ఆకలి దాహం రెండూ చచ్చిపోయినట్టుగా ఉన్నాయి. రోజా బయటకొచ్చింది. సుందరమ్మ గంటు పెట్టుకున్న ముఖంతో అంది. పోనీ వెడితే వెళ్ళావు, త్వరగా అయినా వచ్చేయి, లేకపోతే నలుగురు నా మొహాన్ని ఉమ్మేస్తారు. అలాగే.
రోజా గుమ్మం దాటుతుండగా బామ్మగారు ఎదురొచ్చింది. ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి అంది. రోజా వినిపించుకున్నట్టు సమాధానం చెప్పకుండా గబగబా వెళ్ళి కారులో కూర్చుంది. బామ్మగారిని చూడగానే సుందరమ్మ ముఖం నల్లబడింది. అయినా వెంటనే లేని నవ్వును తెచ్చుకుంటూ రండి పిన్నిగారు అంటూ ఆప్యాయంగా ఆహ్వానించింది. రోజా ఎక్కడికి వెళ్తోంది? ఆవిడ ఆరా తీస్తున్నట్టుగా అడిగింది. ఒక్క క్షణం ఆవిడికి సమాధానం చెప్పలేనట్టుగా చూచినా మరుక్షణంలో చాకచాక్యంగా తెలివిగా జవాబిచ్చింది సుందరమ్మ. ఆవిడికి రోజా మీద ఎన్నడూ రానంత కోపం వచ్చింది. నేనే పంపాను పిన్నిగారు. చచ్చిన వాళ్ళని గురించి ఏడుస్తూ కూర్చుంటే తిరిగి రారు కదా. ఆయన ఎప్పుడు వస్తారో ఏమిటో. చేతిలో చూడబోతే చిల్లి గవ్వలేదు. రోజా పనిచేస్తున్న ఆయన్ని అడిగి తృణమో పడమో తీసుకురమ్మని పంపాను. ఏమిటో పిచ్చి సన్యాసి. ఆడపనికి మగ పనికి అన్నింటికీ అదే తిరగాలయ్యే. ఏమో సుందరమ్మ, నాకేం తెలుసు. పిండి రుబ్బుతుంటే అంజి వచ్చి బామ్మ కారొచ్చింది, రోజా ఎక్కడికైనా వెళ్తుందేమో, వెళ్ళొద్దని చెప్పు అంటే ఆ పట్టున చెయ్యైనా కడుక్కోకుండా పరిగెత్తుకొచ్చాను. నలుగురు ఏమైనా అనుకుంటారేమోనని వాడి భయం. అవునవును, ఆ భయం నాకు ఉంది సుమండి అంది సుందరమ్మ. సుందరమ్మ సమాధానం బామ్మగారికి తృప్తినిచ్చింది. ఏం లేదు, మన బజారు వాళ్ళ సంగతి నీకు తెలుసుగా. గాలి కబుర్లు పోగేస్తే కానీ వాళ్ళు బ్రతకలేరు. అవే వాళ్ళకి విందులు వినోదాలు అనుకో. మా అంజికి మీ రోజాను చేసుకుంటామన్న మాట నేనింకా ఎక్కడా బయట పెట్టనే లేదు. అప్పుడే అందరూ ఊహాగానాలు మొదలెట్టారు. చుక్కమ్మ అయితే అప్పుడే అడగనే అడిగింది. ఇదిగో సుందరమ్మ, నువ్వు నా బిడ్డలాంటి దానివి. నా మనసులో మాట నిజం చెప్పేనా? కేవలం నీ ముఖం చూసి ఈ పెళ్లికి ఊ అన్నాను, కానీ నాకైతే ఇష్టమే లేదనుకో. నాకున్నది వాడొక్కడు. వాడు ఆ పిల్ల తప్పితే అసలు పెళ్ళే వద్దని మంకుపట్టు పట్టి కూర్చున్నాడు. ఇంకా అంతా ఆ ఏడుకొండల వాడి మీద వదిలి ఊ అన్నాను. సుందరమ్మ చప్పున బామ్మగారి రెండు చేతులు పట్టుకుంది. పిన్నిగారు, మీలాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరు కూడా ఉండరు. మీ ఎదురుగా ఈ మాట అంటుంటే పగడినట్టుగా ఉంటుంది, కానీ మీ అంత మంచి మనసు గల మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఎలాగూ గుమ్మం దాకా వచ్చారు, రండి లోపలికి. గుక్కడి కాఫీ తాగి వెడుదురు గాని. ఏమిటోనండి, ఆ మనిషి ఇంకా అక్కడ మంచంలో పడుకున్నట్టే ఉంది. వంట ఇంట్లోకి వెడితే వదిన అంటూ వెనక వస్తున్నట్టే ఉంది. హడలు చస్తున్నానంటే నమ్మండి అంటూ సుందరమ్మ భయం నటిస్తూ గది తలుపులు మూసేసింది. కానీ కట్నం లేకుండా అంజి రోజాను చేసుకుంటున్నాడన్న వార్త గుర్తుకు వచ్చినప్పుడల్లా అమృతం తాగినంత అద్భుతంగా ఉంది సుందరమ్మకు. రోజాకి పెళ్లి చేస్తే ఇటు మేనకోడల్ని ఒక ఇంటిదాన్ని చేసింది అనే పేరుతో పాటు తర్వాత శంకరయ్య సంపాదించకపోయినా తన శేష జీవితం వాళ్ళ నీడన నిశ్చింతగా తెల్లారుతుంది. అంజి బుద్ధిమంతుడు, రోజా కొంగికి కట్టుకుని తిప్పగలదు. అంతో ఎంతో ఉన్నవాళ్ళు ఈ వార్త పైకి పొక్కితే ఎవరు ఏ అడ్డుపుల్ల వేసి ఎక్కడ చెడగొడతారో అని ఆవిడికి చెడ్డ భయంగా ఉంది. అందుకే వీలైనంత తొందరలో ఆ శుభకార్యం అయిందనిపించాలని మహా ఆరాటంగా ఉంది. నిన్న మధ్యాహ్నం శేషయ్య అనే శంకరయ్య పనిచేస్తున్న డ్రామా కంపెనీలో తబలా వాయించే అతను ఏదో పని మీద ఇక్కడికి వచ్చాట. ఇంటికి వెళ్ళి కబుర్లు కనుక్కురమ్మనమని శంకరయ్య చెప్పగా వచ్చాడట. సుందరమ్మ ఈ విషయం క్లుప్తంగా ఉత్తరం రాసి ఇచ్చింది. శంకరయ్య పెళ్ళంటే త్వరగా బయలుదేరి రావడం తెలిసి, అందుకని ఆఖరణ మీ చెల్లాయి బొత్తిగా మంచంలో నుంచి లేవడం లేదు, ఇప్పుడో కాసేపు అనేట్టుంది, మీకోసం కలవరిస్తోంది, ఇది చూడగానే వెంటనే బయలుదేరి రావాలను అన్న వాక్యాలు చేర్చింది. చెల్లెలి క్షేమ సమాచారాలు శంకరయ్య మీద మంత్రంగా పనిచేస్తుందని ఆవిడికి తెలుసు. కానీ తను వ్రాసిన వేళ ఎలాంటిదో కానీ వ్రాసినట్టుగానే ఆవిడ కాస్త గుటుక్కుమంది. సావిత్రమ్మ మరణం సుందరమ్మ మెడలో గుదిబండ వదిలినంత తేలికగా హాయిగా ఉంది. ఏ ఇంట్లో అయినా ఉండొచ్చు, కానీ దీర్ఘరోగులు ఉన్న ఇంట్లో మాత్రం ఉండకూడదు అనిపించేది ఆవిడకి. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.